టోబిరామా ఇటాచి కన్నా స్ట్రాంగరా కాదా? సో, ఈ సజెషన్ కూడా మన సబ్‌స్క్రైబర్ నుండి వచ్చింది. సో, గైస్ ఇటాచి దగ్గర చాలా పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉంటాయి. అండ్ మెయిన్‌లీ సుసానో కూడా ఉంటుంది. సో, తను చాలా పవర్‌ఫుల్. బట్ టోబిరామా ఏం తక్కువ కాదు. తను చాలా జుట్సుస్‌ని క్రియేట్ చేశాడు. మోస్ట్‌లీ వాటిలో కొన్నైతే ఉచిహాస్‌ని డిఫీట్ చేయడానికే క్రియేట్ చేశాడు. సో, తన విల్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉండకుండా ఉంటే అలా చేస్తాడు చెప్పండి. సో, నేరేటివ్‌గా ఇప్పుడు ఎవరు స్ట్రాంగర్ అనేది చూద్దాము. ఇటాచి పర్పస్ ఏంటి? సో, తను ఆ సైకిల్ ఆఫ్ హేట్రెడ్ అనే దాన్ని బ్రేక్ చేయాలి. సో, తను బ్రేక్ చేశాడు. సో, తన పర్పస్‌ని అయితే తను ఫుల్‌ఫిల్ చేసేసాడు. దానికి కావాల్సినంత పవర్ అనేది తన దగ్గర ఉంది. అండ్ టోబిరామా పర్పస్ ఏంటి? విలేజ్ ని గ్రేట్ గా మార్చాలి. అంటే లైక్ ఇన్స్టిట్యూషన్స్, నింజా అకాడమీస్, ఎథిక్స్, రూల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేశాడు. సో తన పర్పస్ ని కూడా ఫుల్ఫిల్ చేశాడు. సో తన క్యారెక్టర్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఈ రెండిట్లో ఏది గ్రేటర్ పర్పస్ అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీకు ఏది గ్రేటర్ పర్పస్ అనిపించిందో వాళ్ళే స్ట్రాంగర్. నేనైతే ఇది మీకే వదిలేస్తున్నాను. ఒక విలేజ్ ని గ్రేట్ గా మార్చడమా లేదంటే ఒక క్లాన్ ని అన్హైలైట్ చేయడమా, ఏది బెటర్ పర్పస్ అనేది మీరే ఆలోచించండి. ఎవరు స్ట్రాంగర్ అనేది కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి సజెషన్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.